గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏమైంది? పొద్దున్న భర్త ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాడు. అదేవిధంగా పిల్లలు కూడా స్కూల్‌కి వెళ్ళిపోతున్నారు. లేదంటే ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంట్లో అమ్మ ఒక్కరిదే ఉంటుంది. ఏం చేస్తది? హ్యాపీగా టీవీ చూస్తదనుకుంటున్నారు. సో, అలాంటి వారందరినీ దొంగతనం కోసం దొంగలు టార్గెట్ చేస్తారు. బీ అలర్ట్. విశాఖపట్నం జిల్లా ఆర్లవ పరిసర ప్రాంతంలో జరిగినటువంటి రీసెంట్‌గా ఒక క్రైమ్ అయితే మాత్రం అందరిని షాక్ గురిచేస్తుంది. ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మి అనే మహిళని బంగారం దోచుకోవడమే కాకుండా అతి కిరాతకంగా హత్య చేసి పరారైన దుండగుడు గురించి ఇప్పుడు పోలీసులు అందరూ కూడా విచారణ చేస్తున్నారు. అదేవిధంగా ఆయన్ని పట్టుకోవడానికి అనేక క్లూస్ టీమ్స్ అదేవిధంగా జాగిరాలు కూడా వెతుకుతున్నాయి. కానీ ఇది ఒక బిగ్ అలర్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పొద్దున్న కుటుంబం అంతా కూడా బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరి పనుల నిమిత్తం వాళ్ళు వెళ్ళిపోతారు. చుట్టుపక్కల వారు కొంతమంది కొన్ని ఛానల్స్ వారు మాకు సూటిపోటి మాటలతో మమ్మల్ని బాధ పెడుతున్నారు. మనిషిని ఎలాగా తీసుకురాలేం కానీ మాటలతో మమ్మల్ని చంపకండు అంటూ కుటుంబ సభ్యులైతే మాత్రం ఐ డ్రీమ్ ఛానల్‌ని చేరుకున్నారు. సో, మనతో మాట్లాడేందుకు ఆమె యొక్క కూతురు ఎవరైతే మృతురాలు లక్ష్మి గారు ఉన్నారో ఆమె కుమార్తె ఉన్నారు. మేడం నమస్తే అండి. నమస్తే. మేడం అంటే ఒక తల్లి ఈ టైంలో ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. ఎందుకంటే పెళ్లి చేసినా సరే మనం బాగా పెద్ద అయిపోయిన ఓల్డ్ అయినంత వరకు తల్లి అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ఒక కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మనం చెప్పుకునేది ఇంటికి వచ్చేది పుట్టింటికి. అలాంటిది తల్లిని ఈ విధంగా కోల్పోవడం నిజంగా సో సాడ్ ఇదైతే మాత్రం. సో మేడం లక్ష్మి గారి గురించి మీ మదర్ గురించి 2 మాటలు. అమ్మ అంటే చాలా ఇష్టమండి. అమ్మతో రోజు మాట్లాడతాను. కానీ ఆ రోజు మాట్లాడలేకపోయాను. యాక్చువల్లీ నైట్ మా బాబు అంటే చాలా ఇష్టం మా అమ్మకి. కాకపోతే ఆ రోజు నైట్ మా అమ్మ దగ్గరికి ఎందుకొచ్చానో తెలీదు. నేను దగ్గరలోనే ఉన్నా. అమ్మ దగ్గరికి ఎప్పుడూ రాను. కానీ ఆ రోజు వచ్చాను. ఎందుకో రావాలనిపించింది. నైట్ 9:00 వరకు అమ్మతోనే ఉన్నాను. బాబుని కూడా బలవంతంగా నేనే ఉంచాను ఇక్కడ. అమ్మ చాలా లోన్‌లీగా ఫీల్ అవుతుందేమో బాబు లేడు పంపించట్లేదు స్కూల్‌కెళ్ళిపోతున్నాడని చెప్పేసి. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా నేనే 7:30 అయింది కాల్ చేసినప్పటికి డ్యాడీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అమ్మే లిఫ్ట్ చేసింది. "ఇప్పుడే లెగిచామమ్మా నీ ఫోన్‌తోనే నేను పంపిస్తాను స్కూల్‌కని" చెప్పారు. టిఫిన్ కూడా తెచ్చేసుకున్నాడు బాబు. ఇంకా తర్వాత డ్యాడీ రోజు ఫోన్ చేస్తూనే ఉంటారు అమ్మకి. ఆ రోజు ఎందుకో మరి ఒక్కసారే చేసి మాట్లాడారు. నేను కూడా రోజు ఫోన్ చేస్తాను. నేను చేయకపోతే అమ్మే ఫోన్ చేస్తది. కానీ ఆ రోజు నేను కూడా చేయలేదు. మధ్యాహ్నం బాబుగాడి స్కూల్‌కి తీసుకొని వెళ్ళి వచ్చాక డ్యాడీ ఫోన్ చేశారు. బాబు కూడా మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఎందుకో బాబు అమ్మమ్మకి చేస్తానని చెప్పి వీడియో కాల్ చేశాడు. అమ్మ లిఫ్ట్ చేయలేదు. యాక్చువల్లీ అమ్మ రోజు ఫోన్ చేయకపోతే మధ్యాహ్నం పూట లిఫ్ట్ చేయకపోతే పడుకుందేమో అనుకుంటాం. అమ్మ కూడా అలానే అంటది. "పడుకున్నానమ్మా ఈవినింగ్ చేస్తాను" అని అంటది. కానీ ఆ రోజైతే అమ్మ కూడా లిఫ్ట్ చేయలేదు ఫోను. ఇది మాకు చాలా బాధ అండ్ తీరని లోటు. అమ్మ లేని ప్రేమ ఇంకెవరు ఇవ్వలేరు. మేడం మీరు ధైర్యం చేసుకోండి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఈ ఇన్సిడెంట్ కారణంగా ఇంకొక ఫ్యామిలీలో ఇంట్లోనంటే ఇన్ని సీసీ కెమెరాస్ ఇంత పకడ్బందీగా ఉన్నప్పుడు కూడా ఈ దారుణం జరిగిందంటే ఇంకే విధంగా ఫ్యామిలీ మెంబర్స్‌ని కాపాడుకోవాలి ఒక బిగ్ మెసేజ్ అని చెప్పుకోవచ్చు. సో, ఈ ఘటన జరిగి 2 డేస్ అవుతుంది. సో, పోలీసుల నుండి వచ్చిన అప్డేట్ ఏంటి మేడం? ఇంకా మా వరకైతే ఎటువంటి అప్డేట్స్ రాలేదు మేడం. కానీ ఎవడైతే ఇలా చేశాడో మా అమ్మకి జరిగేటట్టు ఇంకెవరికీ కూడా జరగకూడదు. అందరూ అలర్ట్‌గా ఉండాలి. అండ్ అందరి సపోర్ట్ కూడా కావాలి అనుకుంటున్నాం మేమైతే. పోయిన బంగారం గురించి ఆలోచించట్లేదు. డబ్బుల గురించి ఆలోచించట్లేదు. కానీ అమ్మ ప్రాణం పోయింది కదా! మళ్ళీ తిరిగి రాదు. మా అమ్మకి జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదు. ఆవిడ ఎంత బాధపడిందో ఆ టైంలో. ఎవరిని తలుచుకుందో కూడా మాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఎవరిని పిలవాలి అమ్మా అని. ఎంత స్ట్రాంగ్‌గా ఉందామన్నా కూడా అసలు అవ్వట్లేదు. మా వల్ల కావట్లేదు. ఇంక మమ్మల్ని ఎవరు చూస్తారు? అండ్ నాకన్నా ఎక్కువగా అమ్మ మా బాబుతోనే అటాచ్డ్‌గా ఉంటది. మా బాబుకి ఏమైనా కూడా మా అమ్మ అసలు తట్టుకోలేదు. అటువంటిది మా అమ్మ దూరం అయిపోయింది. నెక్స్ట్ మా బాబు పరిస్థితి, మా పరిస్థితి, మా డ్యాడీని ఎలా చూడగలం? మేమసలు ఎలా స్ట్రాంగ్‌గా ఉండగలం? మాకర్థం కావట్లేదు మేడం. కానీ మీడియా మాత్రం చెత్త చెత్త రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. ప్లీజ్ అందరికీ ఒకటే నేను కోరుకుంటున్నాను. మా బాధల్లో మేమున్నాము. మేము ఇంటర్వ్యూ ఇవ్వలేకపోతున్నామంటే మా ప్రాబ్లమ్స్ మాకున్నాయి. మేము ఎటువంటి అప్డేట్స్ కూడా ఇవ్వలేకపోతున్నాం అండ్ మేము మాట్లాడలేకపోతున్నాం. మేము మా బాధల్లో ఉన్నాం. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోండి.
సో ఇప్పుడు అంటే 2 డేస్ ఏంటి మేడం మీరు అంటున్నారు కొంత మీడియా పర్సన్స్ మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అనేసని. సో, అంటే జరిగిన ఇన్సిడెంట్ గురించి అవేర్‌నెస్ కల్పించడం మీడియా యొక్క బాధ్యత. ఇప్పుడు ఈ ఇంట్లో జరిగింది రేపొద్దున ఇంకో ఇంట్లో జరగకూడదు అనే బాధ్యతతోనే అవేర్‌నెస్ కోసం ఒక ఇంటర్వ్యూ గాని ఏదైనా చేస్తాం. కానీ ఇక్కడ మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే అసలేం జరిగిందండి? యాక్చువల్లీ ఇక్కడ జరిగిందొకటండి. కానీ చెప్తుందొకటి. మేము ఎటువంటి అప్‌డేట్స్ ఇవ్వట్లేదని చెప్పేసి చెత్తగా టైటిల్స్ పెట్టడం. అండ్ అలానే నచ్చినట్టు కిందన రాయడం, పోస్టర్‌లు పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి. మాకైతే చాలా ఇబ్బందిగా ఉంది. బాధగా కూడా అనిపిస్తుంది. మేము అమ్మని కోల్పోయామని చెప్పి మా బాధల్లో మేమున్నాము. కానీ ఇటువంటి అప్‌డేట్స్ ఇస్తూ ఉంటే మేమసలు చూడలేకపోతున్నామన్నమాట. సో, దయచేసి ఎవరు ఇలాంటి రూమర్స్‌నైతే క్రియేట్ చేయొద్దు. అంటే మీకు నచ్చిన టైటిల్స్ మీరు హైప్ అవ్వడానికి ఇస్తున్నారేమో కానీ, మేమైతే చాలా బాధపడుతున్నాం అవి చూసినప్పటికి. అండ్ మేము కూడా చూడలేకపోతున్నాం ఆ వీడియోస్ అనేవి. సో, అమ్మనైతే మేము నిజంగా మిస్ అవుతున్నాము. సో, అమ్మ లేకపోతే మనం అసలు ఉండలేము. ఎవరున్నా లేకపోయినా ఎంత పెళ్ళైనా, ఎంత పెద్దోళ్ళం అయినా, పిల్లల తల్లులమైనా పుట్టిల్లు అనేసరికి ఫస్ట్ గుర్తుకొచ్చేది అమ్మే. ఒక పండగొచ్చినా, ఏమొచ్చినా ఆ అమ్మ దగ్గరికి వెళ్ళాలి. ఆ ఆనందాన్ని షేర్ చేసుకోవాలని ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా చాలా కలలు కంటుంది. పుట్టింటికి వెళ్తున్నామంటే అదొక సరదా. పక్కన ఉన్నా సరే. నాకు అమ్మ చాలా సపోర్టివ్ అండి. నేనొక కంటెంట్ క్రియేటర్‌ని. కాకపోతే అమ్మ నేనెక్కడికి వెళ్ళినా నాకెవరు హెల్ప్ చేయకపోయినా, అమ్మే నాకు అన్నీ షూట్ చేసేది. ఇలా రెడీ అవ్వు, అలా ఉండు అని చెప్పి అమ్మే నాకు దగ్గరుండి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుండేది. అమ్మ వల్లే నువ్వేమి చేయలేకపోయినా నువ్వు చేయగలవు తల్లి నువ్వు చెయ్యి అని చెప్పేది. సో, నేను అలానే అమ్మ మాట కొట్టలేక స్టిల్ కంటిన్యూ చేస్తున్నాను. అమ్మ పేరు నిలబెడతాం మేమైతే ఒక మంచి పొజిషన్‌కి వెళ్ళి. సో, అమ్మ మమ్మల్ని మంచి స్టేజ్‌లో పెట్టింది కానీ, మేమే అమ్మని కోల్పోయాం. కానీ మాకిలాంటి సిట్యుయేషన్ మేము ఫేస్ చేస్తామని ఎప్పుడూ అనుకోలేదసలు. మాకు జరిగినటువంటి అన్యాయం ఏ ఇంట్లో జరగకూడదు. కాకపోతే ఎవరైతే ఇలా చేశారో అమ్మకి డబుల్ శిక్ష శిక్ష అనుభవించాలి. వాళ్ళు గాని మాకు దొరికితే మాత్రం నిజంగా మేమైతే అసలు వదిలిపెట్టాలని లేదు మాకు. యెస్ మేడం. ఆ రోజు అంటే జరిగిన సంఘటన గురించి అంటే మనం ఒక అనాలిసిస్ చేసుకుంటే ఇదంతా కూడా లోన్లీ ఏరియా అయితే కాదు. ఎవరో ఒకళ్ళు ఏదో పని మీద బయట తిరుగుతూనే ఉన్నారు. కానీ ఇంతమందొచ్చినా ఎవరో ఒకళ్ళు అడుగుతారు కదా! ఆ వ్యక్తి కూడా డిఫరెంట్‌గా మాస్క్ పెట్టుకొని, క్యాప్ పెట్టుకొని అసలంటే ఎక్కడ కూడా దొరకకుండా నడుస్తున్నాడు. కానీ ఎవ్వరు గమనించలేదా? ఈ చెవుండి షాప్స్ ఉన్నాయి చాలా. వాళ్ళెవ్వరు కూడా గమనించలేదా? అంటే ఈ లైన్‌లోనైతే ఏ షాపులు లేవులెండి. హ్మ్. షాపులో అయితే మటుకు అది కాదు. ఇక్కడ ముందున ఒక రోడ్డు అంటే ఇక్కడే ఇక్కడే ఒక ఫంక్షన్ అవుతుంది. ఓకే. ఈళ్ళందరూ గూడాను ఆ టైంకి మధ్యాహ్నం అంటే ఎళ్లారు గానీ, ఈళ్ళైతే మటుకు బావగారు 9 గంటలకి, 8 గంటలకి డ్యూటీకెళ్లారండి. డ్యూటీకెళ్ళిన తర్వాత ఫోను గూడా చేశారు. బావగారంట. బావగారు చేశారు. మా పిన్ని గారాళ్ళ కొడుకు గూడా అక్కతోని మాట్లాడారు. ఇంకొక అమ్మాయి గూడా ఇక్కడ ఆర్‌లోలో ఉన్న అమ్మాయి గూడా మాట్లాడారు. ఆవిడ గూడాను. అప్పుడు గూడా మరేమైందో తెలీదు. అప్పుడైతే మాట్లాడారు కదా! బానే. తర్వాత నుంచి మరి ఇలాగయింది. కానీ డైలీ మేడం అంటే ఎవరు గమనించారని మనం ముందు నుండి కూడా అనుకుంటున్నాం. డైలీ మేడమ్ వేర్ చేసే ఆర్నమెంట్స్ ఏమేముంటాయి మేడమ్ ఒంటి మీద? డైలీ అలానే ఎప్పుడు అంటే మనం అంటే లేడీస్ అనేసరికి హిందూ సాంప్రదాయ ప్రకారం నల్ల పూసలు, గాజులు ఎక్కువ ప్రియారిటీ ఇస్తాం. అందులోని రీసెంట్‌గా ఏంటంటే గోల్డ్ అనేసరికి ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే అవి ధరించాలి అనేటువంటిది ఇంపార్టెన్స్‌గా ఇస్తుంటుంటాం. సో, ఏ ఆభరణాలు ఉన్నాయంటారు ఆ రోజు? అక్క మెడలోనైతే మటుకు నల్లపూసలు, తాళ్ళు ఉన్నాయండి. తర్వాత చేతికి ఉంగరాలు గట్టా ఉన్నాయి ఇవన్నీని. బ్యాంగిల్స్ ఉన్నాయి. యాహ్! హ్మ్. బ్యాంగిల్స్ ఉన్నాయి. తర్వాత నిత్యం వేసుకుంటారా ఎప్పుడు ఇవి? ఉంటారు. ఎప్పుడు వేసుకుంటారు? ఎక్కడికైనా ఎళ్ళినా యేసుకుంటారు. ఒక్కసారి గూడా ఉంటాయి. ఎప్పుడు గూడా. ఫంక్షన్ ఆ అన్నారు కదా! రోజైతే ఫంక్షన్ మటుకు కోసం యేసుకుంటారు. అంటే ఫంక్షన్ అని కాదు గానీ, ఆవిడ ఎప్పుడు నల్లపూసలు, తాడైతే మటుకు కంపల్సరీగా మెడలో ఉంటది. ఎప్పుడు అవైతే మటుకు తీరు. ఎప్పుడు ఉంటాయి. గాజులు గూడా అలాగే ఉంటాయి. ఆ విషయంలోనే మటుకు. ఎందుకంటే కొద్దిగా నిండుగా తయారవుతది. కొద్ది తోటికోడలా మేడం కాదు ఆమెకి? అక్క. అక్క. హ్మ్. సో, అందరికి కూడా ఒక సొంత మనిషిలాగా ఆమె మింగిల్ అవుతారు అందరితో కదా! అందరూనండి ఎవరు చనిపోయినా ఒక రాజకీయ నాయకుడైనా ఎవరైనా చనిపోతే అంత జనాలు కూడా రారు. అలాంటిది ఎక్కడి నుంచో వచ్చారండి జనాలందరూను. చాలా మంది ఒక్కరు కూడా ఏడకంట లేరు. దండం పెట్టినోళ్ళు కూడా లేరు. అంతలాగా అందరూ ప్రతి ఒక్కరు కూడా చేతులెత్తి దండం పెట్టారు.
తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా అందరూ ఏడ్చారు. మేడం ఆ రోజు చూసేసరికి హత్య జరిగిన తర్వాత ఫస్ట్ ఏంటంటే ఒకవేళ హార్ట్ అటాక్ కారణంగా చనిపోయారేమో అనుకొని, అంటే ఇదంతా చూడలేదు కాబట్టి బంగారం ఫస్ట్ ఎవరు గమనించరు వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్. ఫస్ట్ ఆమె ఏ స్థితిలో ఆచంద్ర స్థితిలో పడి ఉన్నారా అనేసి అని తెలిసింది. అసలు ఎలా అంటే ఉన్నారు? అప్పుడు పాపకి పుట్టినరోజు అనేసి బట్టల కోసం అని వెళ్ళిందండి పాప అయితే లేదు. లేకపోతే ఏ టైంలోనూ వస్తారు, ఎవరో ఒకరు వస్తారు. సాయంత్రం అయితే బావగారు డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత అక్క ఎప్పుడు కూడా అసలు గేటు తాళం అయితే మనకు తీదు, ఎప్పుడు తాళం వేసి ఉంటది. మరి ఆ రోజు ఎందువల్ల మరి తీసిందో తెలీదు. ఆ విషయంలో మటుకు ఎవరు వచ్చినా ఎప్పుడు చూడండి తాళం వేసే ఉంటది. కానీ ఆ రోజు మరి ఎందువల్ల తాళం వేయలేదో తెలీదు. అయితే బావ వచ్చినప్పటికి క్యారేజ్ వచ్చినప్పటికే లైట్లు ఫ్యాన్లు అన్ని వేసి ఉన్నాయి అన్నారు. డోర్లు కూడా తీసే ఉన్నాయి, గేట్ సైడ్ అన్ని తీసే ఉన్నాయి, లైట్లు కూడా వేసి ఉన్నాయి, ఫ్యాన్లు అన్ని స్పీడ్ పెట్టేసి ఉన్నాయి, మొత్తం ఫుల్ స్పీడ్ లో పెట్టేసి ఉన్నాయంట. బాగా వచ్చి క్యారేజ్ ఇక్కడికి వచ్చి పెట్టినప్పటికీ అదే కొద్దిగా అక్కడ ఉన్నారు కదా పిలిచారంట. అంటే డాడీ అంటే పిన్ని లేరు. నేను బట్టలు షాపింగ్ అని వెళ్ళామన్నమాట. సో అంతా అయిపోయిన తర్వాత రిటర్న్ వస్తున్నప్పుడు మా బ్రదర్ కాల్ చేశారు. అక్క అమ్మ ఇలా పడిపోయిందంట, ఇంటికి దగ్గరలో ఎవరైనా ఉన్నారు అంటే. సో అమ్మకి ఏమైనా హెల్త్ ఇష్యూ వచ్చి పడిపోయిందేమో అనుకున్నాం కానీ నెక్స్ట్ వెంటనే డాడీ కాల్ చేశారు. తమ్ముడు కాల్ కట్ అయిన తర్వాత అమ్మ చనిపోయింది, ఇంట్లో బ్లడ్ ఉంది అంటే నిజం చెప్పండి అని అంటే మేము ఇమీడియట్ గా అక్కడ అవన్నీ వదిలేసి ఫాస్ట్ గా వచ్చేసాం. రోడ్ అంతా ఏడ్చుకుంటూనే వచ్చాం. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా చూస్తే ఏంటి చాలా దారుణంగా పడిపోయి ఉన్నది. అలాంటి సిచ్యువేషన్ లో చూసామంటే అసలు మాకు నిజంగా గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. అమ్మని ఇలాంటి సిచ్యువేషన్ లో చూస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఇంత మంచి మనిషి మీరు ఏ ఏరియాలోకి వెళ్ళి అడిగినా అమ్మ కోసం మంచిగానే చెప్తారు తప్ప 10 మందికి సాయం చేసే వ్యక్తి. ఎవరికైనా ఆకలి వేస్తుందంటే ఖచ్చితంగా మా ఇంట్లో ఉన్నది పెడుతుంది. ఎవరికైనా డబ్బు రూపంలోనైనా ఎవరికైనా హెల్ప్ చేస్తుంది అమ్మ. అటువంటి మంచి వ్యక్తిని ఈవిడిని దెబ్బ కొడితే ఫ్యామిలీ అంతా దిగిపోద్ది అన్న అదైతే మటుకు కరెక్ట్ గా అయితే మటుకు పక్కాగా కావాలని చేశారు. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఫ్యాన్స్ అన్ని స్పీడ్ గా, అంటే ఆ వాయిస్ ఆమెను ఏమైనా చేస్తే వాయిస్ వినపడకూడదని ఫ్యాన్స్ అన్ని స్పీడ్ గా ఆన్ చేస్తూ ఏంటంటే పక్క స్ట్రీట్స్ లో డీజేస్ పెట్టి సౌండ్ వల్ల ఎవరికైనా తెలుస్తుందేమో అరిస్తే అని చెప్పేసి ఇలా చేసేసారు. అంటే వాడికి కావాల్సింది మనీ అండ్ ఆర్నమెంట్స్ అయితే 2 లాక్కొని వెళ్ళిపోవచ్చు కదా. ఒక ప్రాణం తీయడం ఏంటండి మరీ దారుణమైన విషయం. ఇది ఎప్పుడు పేపర్లని న్యూస్ పెళ్లి ఒకటి డీజే సౌండ్స్ అన్ని ఉంటాయి. నేను ఏం చేసినా వాళ్ళ హడావిడిలో వాళ్ళు ఉంటారా అదొకటి. ఇంట్లో ఎక్కడిక్కడది ఏమీ తెలియకుండా ఫ్యాన్స్ అన్ని స్పీడ్ గా పెట్టేసి తన పకడ్బందీగా యాక్చువల్లీ మమ్మీ ఎవ్రీడే కూడా తన పూజ 1 hour కంప్లీట్ చేసుకొని ఒక్కరిదే ఇదే ప్లేస్ లో కూర్చుంటది. ఇంకా లోపల అనేది ఎప్పుడు వెళ్ళదు. మేము పుట్టి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, అమ్మ బెడ్రూమ్ లో పడుకోవడం మాకు తెలియదు. లోపలే జరిగింది. కానీ అమ్మ ఎప్పుడు ఇక్కడే పడుకుంటది. అటువంటి చనిపోయింది బెడ్ మీద. ఎప్పుడు కూడా అమ్మ అసలు బెడ్రూమ్ అంటే తెలీదు, బెడ్రూమ్ లోకి వెళ్ళరు. కిందన పడుకుంటారు లేదా ఎక్కడ పడుకుంటారు. కానీ అటువంటిది ఆ సిచ్యువేషన్ లో మేము చూసామంటే చాలా దారుణం. అండ్ డోర్స్ కూడా ఎప్పుడు వేసుకొని ఉంటది. ఆవిడ దరిద్రం ఏంటో మా దరిద్రం ఏంటో ఆ రోజు గేట్లు కూడా వేసుకోలేదు. సో ఎవరైతే మృతురాలు లక్ష్మి గారు ఉన్నారో ఆమె యొక్క అత్త కూడా ఉన్నారు. అమ్మ ఆ రోజు అసలు ఏం గమనించారు, ముందు మీరు లక్ష్మి గారితో ఏం మాట్లాడారు, తర్వాత వచ్చి చూసేసరికి ఎప్పుడు ఉంటారా ఇక్కడ? ఎప్పుడు ఉండనమ్మ నేను. ఎప్పుడైనా మా పెద్ద అబ్బాయి ఇంటి దగ్గర ఉంటాను. ఇక్కడ భోజనానికి వెళ్ళడానికి బెల్ల కొడితే బెల్ల పడుకుంటది కదా అని బెల్ల కొడితే పలకలేదు. పలకపోతే పడుకుంది, ఇంకెందుకు లేపడం లేని పడుకునేవాడిని అనేసి మేము భోజనానికి వెళ్ళిపోయాం. పెద్ద కోళ్ళు ఇక్కడికి, నేను అవతలకి వెళ్ళానండి భోజనానికి. ఆ భోజనానికి వెళ్ళిన తర్వాత వెళ్ళి వచ్చేసాను. మామూలుగా ఇక్కడ మరి రాలేదు, మెట్లు ఎక్కలేను కదా అనేసి రాలేదు. నేను రాకపోతే మధ్యాహ్నం 2 అయిపోయిన వరకు అవతల ఉన్నాను. రెండో కొడుకు అవతల ఉన్నాడు, అక్కడ ఉన్నాను భోంచేసి. అక్కడి నుంచి వచ్చాను, వచ్చి మళ్ళీ మా పెద్ద కొడుకు ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం మా అబ్బాయి డ్యూటీ నుంచి వచ్చి పోతకు వారికి వచ్చిన తర్వాత వచ్చి మామూలుగా ఇంట్లోకి వెళ్ళి చూసుకొని లక్ష్మి అని పిలిచాడట, పలకలేదట. పలకపోతే ఎక్కడికి వెళ్ళిందో నాతో ఏమిటి అనుకుని మామూలుగా ఇంట్లోకి వెళ్ళాడట. లోనికి వంటగదిలోకి వెళ్తే ఆ వంటగదిలో క్యారేజ్ పెట్టేసి ఇలా తిరిగి చూసేసరికి మంచం మీద ఇలా పడిపోయి చేతులు ఇలా పెట్టేసుకొని ఉన్నారు. ఉంటే మామూలుగా కుట్టి లేపాడట. పొట్టగట్ట మెత్తగా ఉంది, మంచి బాగానే ఉంది కదా, బతికే ఉంది అనుకున్నాడు. అనుకుని చీరగట్ట మామూలుగా సరిదీసిన తర్వాత నాకు ముందు ఫోన్ చేశాడు కదా, ఫోన్ చేసేసరికి మా పెద్ద కోడలు నేను ఏడ్చుకుని వచ్చేసాం. వచ్చిన తర్వాత మేము వచ్చి చూసేటప్పటికి మనిషి ఇలాగా కళ్ళు మూసేసి మామూలుగా బెడ్, కంట బెడ్, నూటంట బెడ్, చెవులంట అప్పటికి చెవులు గట్ట వాసిపోయి ఉన్నాయి, ముక్కలే కుట్టించాడు, వాసిపోయి ఉన్నాయి. చూసాము, చూసి ఏడ్చాము. మామూలుగా బతికే ఉంది కదా, ఇంకా ప్యాన్ ఉంది ఏమని మా ప్యాన్ మీద చేతులు పామి కాలు పామి అన్నీ చేసాం. అప్పటికే ఎప్పుడు ప్యానం పోయిందో మా కళ్ళతో చూడలేదు కదా.
అది ఎలాగొచ్చాడో ఎలా ప్రాణం తీసి మాకు తెలియలేదు. అంతవరకే జరిగింది, మాకు తెలిసింది. ఇంకేం జరిగింది మా నేర్కొలితే చూడలేదు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.